श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णी महिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकल सुरान्तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರ ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ। ವೇದಪೀಠ ವಿರಿಂಚಿ ಭವಶಕ್ರಾದಿಸುರ ವಿಜ್ಞಾನದಾಯಕ ಮೋದ ಚಿನ್ಮಯ ಗಾತ್ರ ಲೋಕ ಪವಿತ್ರ ಸುಚರಿತ್ರ ಛೇದ ಭೇದ ವಿಷಾದ ಕುಟಿಲಾಂತಾದಿ ಮಧ್ಯ ವಿದೂರ ಆದಾನಾದಿ ಕಾರಣ ಬಾದರಾಯಣ పాహి సత్రాణ. నిన్నటి రోజున మన పాఠమునందు ఛేదభేద విషాద కుటిలాంతాది మధ్య విదూర అనేంతవరకు ఈ పద్యములో వేదవ్యాసుల వారికి జగన్నాథదాసుల వారు ఇచ్చినటువంటి విశేషణముల విశేషమైనటువంటి అర్థాలను చెప్పుకున్నాం. ఈరోజు ఆదానాది కారణ. ఆ అంటే ఆది అంటే పుట్టుక, దా అంటే రక్షణ, నా అంటే నాశము. ఈ ఆదాన పదమునకు ఈ విధంగా సృష్టి స్థితి లయ అని అర్థం చేస్తూ ఈ సృష్టి స్థితి లయలకు కారణభూతులైనటువంటి వారు భగవాన్ వేదవ్యాసుల వారు అని ఆదానాది కారణ అని చెప్పారు అనేటటువంటి ఒక అర్థాన్ని చెబుతూ ఉన్నారు. అవును, భగవంతుడే సృష్టి స్థితి లయ కార్యములను చేసేటటువంటి వాడు. సృష్టి స్థితి లయ కార్యములు అని చెప్పినప్పుడు ఉపలక్షణతయా సృష్ట్యాది అష్టకార్యములను కూడా మనం అన్ని కార్యాలను తీసుకోవాలి. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షం అనేటటువంటి 8 కార్యములు చేసేటటువంటి వారు అని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. ఇక ఆదాన అంటే తీసుకోవటము అని అర్థం. అనంత వేదరాశి నుండి వేద భాగములను తీసుకొని వాటిని శాఖోపశాఖలుగా విభాగించటము అనేటటువంటి అర్థము కూడా మనం తీసుకోవచ్చు. ఇక తీసుకోవటము అంటే సకల ప్రాణుల యొక్క కార్యములన్నింటినీ, అంటే ఈ జగత్తునందు జరిగేటటువంటి ప్రతి జీవి యొక్క చలన వలనములన్నింటినీ, వీటన్నింటికి కారణభూతులైనటువంటి వారు భగవంతుడైనటువంటి వేదవ్యాసుల వారు అని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఇక తమ భక్తులకు
ఈ వారికి ఆది మధ్యాంత రూపమైనటువంటి సంసారమును, అంటే జనన మరణాఖ్య రూపమైనటువంటి సంసారమును ఇచ్చి ఆ సంసార బంధనము నుండి ముక్తులు కావడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వారు వేదవ్యాసుల వారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు తాత్పర్య నిర్ణయంలో ఆచార్యుల వారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఏవం బహూన్ సంస్కృతి బంధతః యమోచయద్వ్యాసతనుర్జనార్దనః బహూన్యచింత్యాని చ తస్య కర్మాణ్యశేష దేవేశ సదోదితాని. ఈ విధంగా ఆదానాదికారణ అంటే ఈ జగత్తునందు ఉన్నటువంటి సమస్త జీవరాశుల సృష్టి స్థితి లయ మొదలైనటువంటి అన్ని కార్యములకు కారణభూతులైనటువంటి వారు, ముఖ్య కారణభూతులైనటువంటి వారు భగవాన్ వేదవ్యాసుల వారు అనేటటువంటి అర్థము కూడా ఆదానాదికారణ అనేటటువంటి దానికి వస్తుంది. ఇక బాదరాయణ. బాదరాయణ అని అంటే బదరీ క్షేత్రమునందు నివసించేటటువంటి వారు అని చెప్తూ ఉన్నారు. అంటే బదరీ క్షేత్రము అత్యంత పుణ్యక్షేత్రము, అత్యున్నతమైనటువంటి పుణ్యక్షేత్రము, సర్వోత్కృష్టమైనటువంటిది. సుమద్వైజయంలో అదే చెబుతూ ఉన్నారు, నేదృశం స్థలమలం శమలగ్నం అని. ఆ బదరీ క్షేత్రంలో సర్వోత్తముడైనటువంటి బదరీ నారాయణుడు ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా వేదవ్యాసుల వారు ఉంటున్నారు. సర్వోత్తములైనటువంటి వేదవ్యాసులు, నారాయణుని రూపమైనటువంటి వేదవ్యాసులు కూడా సర్వోత్తములై అక్కడ ఉన్నారు. అంటే బదరీ క్షేత్ర నివాసులు బాదరాయణ అని అంటే ఒక అర్థము. ఇంకా బదర అంటే బాదరాయణ శబ్దంలో బదర అంటే చంద్రుడు అని అర్థం. తాత్పర్య నిర్ణయము ప్రకారము మానవో బదరః సింధు శశినస్తు త్రినామకం అని చెప్తున్నారు. బాదర అంటే చంద్రుని యందు ఉన్నటువంటి వారు అని అర్థం. భగవద్గీత చెప్తూ ఉన్నది, యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అని. అయన అంటే ఆశ్రయము, అంటే చంద్రుని యందు ఉండి వెలుతురుని ఇచ్చేటటువంటి సాక్షాత్ భగవంతుడు అని భగవద్గీత చెప్తూ ఉన్నది. అంటే వేదవ్యాసుల వారు కృష్ణుని ఇంకొక రూపం. కృష్ణుడు యాదవ కృష్ణుడైతే వేదవ్యాసుల వారు వాసిష్ఠ కృష్ణులు. బాదరాయణ అంటే చంద్రుని యందు ఉండి వెలుతురును ఇచ్చేటటువంటి వారు అని అర్థం. ఇంకొక అర్థము బదర అంటే చంద్రుడు అని అర్థం చెప్పుకోవటం చేత బాదర అంటే చంద్రవంశము అని అర్థం. ఆ వంశంలో వీర్యుడు అకాల మరణం పొందినప్పుడు ఇక ఆ వంశము నిర్వంశమయ్యేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ధృతరాష్ట్రాదులకు వేదవ్యాసుల వారు జన్మనిచ్చి ఆ చంద్రవంశము ముందు సాగేటట్లుగా చేశారు. కాబట్టి బాదరాయణ అనేటటువంటి ఈ శబ్దానికి ఈ అర్థం వస్తుంది. అందుకు బాదరాయణ అంటారు అని అర్థం. అంతేకాకుండా బాదరి మొదలైనటువంటి శిష్యులకు ఆశ్రయాన్నిచ్చి వారికి జ్ఞానాన్ని ఉపదేశం చేయటం చేత కూడా బాదరాయణ అని పేరు వచ్చింది అని చెబుతూ ఉన్నారు. వేదవాదరతానాం వాదీనాం ఆశ్రయత్వాత్ బాదరాయణ అని చెబుతూ ఉన్నారు. ఇక అదే బాదరాయణ అనేటటువంటి దానిలో
బకారానికి వకారానికి అభేదం ఉంటూ ఉన్నది. భయోరభేద, వా బా అన్న అభేదము, వాదరాయణ అన్న బాదరాయణ అన్న ఒకటే. అందుకే వేదవాదరతానాం వాదీనాం ఆశ్రయత్వాత్ బాదరాయణ. వాదరతులు అంటే వాదమును చేయటంలో రతి కలిగినటువంటి జిజ్ఞాసువులు విద్వాంసులు వీళ్లకు ఆశ్రయం ఇవ్వటం చేత వేదవ్యాసుల వారికి బాదరాయణ అనేటటువంటి పేరు వచ్చినది అని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా బాదరాయణ అని అంటే బదరి వృక్షము అంటే రేగి చెట్టు, రేగి పండ్లు అంటాం కదా, ఆ రేగి చెట్టు దాని సంబంధము, ఆ రేగి చెట్టు మూలమునందు ఆసీనులైనటువంటి వారు కాబట్టి బదరాణం సంబంధి యత్ బాదరం తత్ అయనం స్థానం యస్య సహా తథోక్త ఇతివా బాదరాయణ. రేగి చెట్టు సంబంధము ఉండటం చేత వీళ్ళు బాదరాయణులు అని మనకు బాదరాయణ శబ్దానికి అర్థాలను చెబుతూ ఉన్నారు. ఇంకా మనకు ఇటువంటి బాదరాయణుల వారు ఇంకా ఏమిటి విశేషణము? సత్రాణ, బాదరాయణ సత్రాణ పాహి, రక్షించుము. సత్రాణ అని చెబుతూ ఉన్నారు. సత్రాణ అని అంటే ఏమిటి అంటే సజ్జనులకు రక్షణ ఇవ్వటం చేత వీరు సత్రాణ అని పిలుస్తూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు. వేదవ్యాసుల గ్రంథము చేత మనకు అపారమైనటువంటి జ్ఞానము లభిస్తూ ఉన్నది. ఆ జ్ఞానము చేత సజ్జనులు రక్షణను పొందుతూ ఉన్నారు. వేదవ్యాసుల వారి గ్రంథముల చేత జ్ఞానము కేవలము సజ్జనులకే కానీ దుర్జనులకు ఆ గ్రంథముల జ్ఞానము ఉపయోగానికి రాదు. అంటే వేదవ్యాసుల వారి చేత రచింపబడినటువంటి జ్ఞాన భాండాగారములైనటువంటి గ్రంథములు సజ్జనులకు మాత్రమే ఉపయోగపడుతుంది, దుర్జనులకు ఉపయోగపడదు. అందుకే సత్రాణ, సజ్జనులను రక్షించేటటువంటి వారు కాబట్టి. మహాభారతంలో వనపర్వంలో ఒక ప్రసంగం ఉంటూ ఉన్నది. ధృతరాష్ట్రుడు వేదవ్యాసుల వారిని అడుగుతారు, అయ్యా వేదవ్యాసుల వారు, మా దుర్యోధనాదులకు, నా కుమారులైనటువంటి దుర్యోధనాదులకు ఉపదేశము చెయ్యండి, జ్ఞానోపదేశం చెయ్యండి అని అన్నప్పుడు, నీ కుమారులు దుర్యోధనాదులు దుర్జనులు, సజ్జనులు కారు, కాబట్టి వారి చేత నేను మాట్లాడను అని స్పష్టంగా దుర్యోధనునికి చెబుతూ ఉన్నారు. అంటే సజ్జనులు కానటువంటి దుర్జనులకు వేదవ్యాసుల వారి చేత రచింపబడినటువంటి గ్రంథములు అధ్యయనం చేయటానికి కూడా అధికారం ఉండదు. సత్రాణ అనేటటువంటి శబ్దముతో చెబుతూ ఉన్నారు. ఇక సత్ త్రాణ విడదీస్తే, సత్రాణను సత్ ప్లస్ త్రాణ అని విడదీస్తే, సత్ అంటే ఉత్తముడు, ఉత్తమము అని అర్థం. సత్శబ్ద ఉత్తమం బ్రూయాత్ అంటే ఉత్తమము. త్రాణ అంటే శక్తి, అంటే ఉత్తమమైనటువంటి శక్తిని పొందినటువంటి వారు వేదవ్యాసుల వారు. అంటే వేదవ్యాసుల వారి శక్తి అపరిమితమైనటువంటిది, స్వాభావికమైనటువంటిది, ఏ వరముల చేత వచ్చినటువంటిది కాదు. ఎందుకు? వేదవ్యాసుల వారు సాక్షాత్తు భగవంతుని అవతారం కాబట్టి అతనికి శక్తి, వేదవ్యాసుల వారి శక్తి స్వాభావికమైనటువంటిదే కానీ వరముల చేత వచ్చినటువంటిది కాదు. వరములు ఎవరు పొందుతారు? తమకంటే పెద్దవారి నుండి వరములను పొందుతారు. అయితే వేదవ్యాసుల వారే సర్వోత్తముడైనటువంటి భగవంతుని అవతారం కాబట్టి
వారి యొక్క శక్తి అపరిమితమైనటువంటిది, ఉత్తమమైనటువంటి అపరిమితమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు. అది స్వాభావికమైనటువంటి స్వంత శక్తి, స్వశక్తి, అటువంటి శక్తి కలిగినటువంటి వారు కాబట్టి సత్రాణ అని చెబుతూ ఉన్నారు. ఇంకా సత్రాణలో సత్ అంటే వాయుదేవుల వారు, సదితి ప్రాణ అని. సత్ అంటే వాయుదేవుల వారు, జీవోత్తములైనటువంటి వాయుదేవుల అవతారమైనటువంటి భీమసేనుల వారికి, మధ్వాచారుల వారికి విశేష రక్షకుడిగా ఉంటూ వారికి విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వారు కాబట్టి, శక్తిని ఇచ్చినటువంటి వారు కాబట్టి సత్రాణ అని వేదవ్యాసుల వారికి ఆ సత్రాణ అనేటటువంటి శబ్దము మనకు సూక్తంగా అన్వయిస్తూ ఉన్నది. ఇక అంతేకాకుండా సత్రాణలో సత్ ప్లస్ త్ర ప్లస్ అణ అని పద విభాగం చేసుకున్నప్పుడు వాయుదేవుల వారిని పాలించేటటువంటి వారు, ప్రేరేపించేటటువంటి వారు అని అర్థం వస్తుంది. ఈ విధంగా వేదవ్యాసుల వారిని అనేకమైనటువంటి అత్యంత విశిష్ట అర్థగర్భితమైనటువంటి విశేషణాలతో జగన్నాథదాసుల వారు స్తోత్రం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ విధంగా వేదవ్యాసుల వారిని స్తోత్రం చేస్తూ నారాయణుని అవతారమైనటువంటి నారాయణ లక్ష్మీ బ్రహ్మ వాయు సరస్వతి భారతి మరియు వేదవ్యాసుల వారు, వీరిని మూల గురువులు అని పిలువబడతారు. వీళ్ళందరూ నారాయణుడు, లక్ష్మీ, బ్రహ్మ, వాయు, సరస్వతి, భారతి, వేదవ్యాసుల వారు అని. ఈ మూల గురువులను స్మరించి విద్యాభ్యాసం చేయాలి. అలా ఈ మూల గురువులను స్మరించి విద్యాభ్యాసం చేస్తే అటువంటి విద్య మనకు సిద్ధిని ఇస్తుంది అని తంత్రసారం చెబుతూ ఉన్నది. అందుకే మనము శ్రీ గురుభ్యో నమః, పరమగురుభ్యో నమః, శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః, శ్రీ వేదవ్యాసాయ నమః, శ్రీ వాయవే నమః, బ్రహ్మణే నమః, మహాలక్ష్మీ నమః అని మనము ఆ గురువులను ఈ గురుమంత్రం చెప్పేటప్పుడు కానీ, మంత్రాలు జపించేటప్పుడు కానీ మనం జపిస్తూ ఉంటాం. వీళ్ళందరూ మూల గురువులు. విద్యను అభ్యసించేటప్పుడు ఈ మూల గురువులను స్మరిస్తే ఆ విద్యాభ్యాసము సిద్ధిస్తుంది అని తంత్రసారంలో చెప్పబడుతూ ఉన్నది. స్మృత్వా గురుం పూర్వగురుం ఆదిగురుం ఆది మూల గురు తథా దేవతాం వాసుదేవంచ విద్యాభ్యాసీతు సిద్ధిభాగ్ అని తంత్రసార సంగ్రహం చెబుతూ ఉన్నది. అంతేకాకుండా పంచరాత్రము చెప్తూ ఉన్నది. వ్యాసంచ భారతీం వాణీం విధిం వాయుం రమాం తథా తథా నారాయణం మూల గురునాహుర్ విపశ్చితః. ఈ శాస్త్ర గ్రంథములందు చెప్పిన విధంగానే జగన్నాథదాసుల వారు తాము కూడా ఉద్దామ శాస్త్ర పండితులు కాబట్టి అదే క్రమంలో లక్ష్మీనరసింహస్వామి, లక్ష్మీదేవి, బ్రహ్మ, వాయు, సరస్వతి, భారతి, తరువాత వేదవ్యాసుల వారు ఈ మూల గురువులను స్మరించి వారి యొక్క అనుగ్రహాన్ని ప్రార్థించి గ్రంథాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనము మొదటే చెప్పుకున్నట్లుగా మహాభారత శ్లోకంలో నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని సరస్వతీదేవిని వీళ్ళందరినీ నమస్కరించిన తరువాత చివరగా వేదవ్యాసుల వారిని స్తుతించారు. మధ్వాచార్యుల వారు ప్రార్థించిన భారతంలో చెప్పినట్లుగానే జగన్నాథదాసుల వారు కూడా వీరందరినీ ప్రార్థించి గురు పరంపరలో మొదటి వారైనటువంటి సర్వోత్తములైనటువంటి భగవంతుని అవతారమైనటువంటి వేదవ్యాసుల వారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక
చివరగా కానీనః వ్యాసః, వేదవ్యాసుల వారు కన్యాపుత్రులు అని ఉన్నది. ఇది ఒక అపప్రథ. కానీనో వ్యాసః అంటే కన్యాపుత్రులు అంటే పెండ్లి కాకుండా ఉన్నటువంటి కన్యకు జన్మించినటువంటి వారు అని అర్థం. అది దోషము. పెళ్లి కాకుండా ఒక కన్యకు జన్మించటం అనేటటువంటిది దోషం. కర్ణుడు కన్యాపుత్రుడే, వేదవ్యాసుల వారు కన్యాపుత్రులే, కానీనులే. అయితే ఇక్కడ వేదవ్యాసుల వారి విషయంలో కానీనః అంటే కన్యాపుత్రుడు అని మనము అర్థం చేసుకుంటే మనకు అనర్థం కలుగుతుంది. ఎందుకంటే సత్యవతి పరాశరుల వివాహమైన తరువాతనే సత్యవతీదేవికి భగవంతుడు బాదరాయణుడిగా జన్మించారు. అందుకే మనం ముందే చెప్పుకున్నాం, కశ్చన ఋషి, సామాన్య ఋషి కాదు వేదవ్యాసుల వారు. నరసింహస్వామి ఏ విధంగా జడ పదార్థమైనటువంటి స్తంభము నుండి ప్రాదుర్భవించాడో అదేవిధంగా శుక్ల శోణిత సంబంధము లేకుండా వేదవ్యాసుల వారు అంటే బాదరాయణుల వారు కూడా సత్యవతీదేవికి కుమారుడిగా అవతరించారు. భారతంలో ఉంటూ ఉన్నది. సత్యవతి పరాశరులకు వివాహమైన తరువాతనే భగవంతుడు వేదవ్యాసులుగా అవతరించారు, అవతరించి తపస్సుకు వెళ్ళారు అని. అయితే అక్కడ సత్యవతీదేవికి వరముంటూ ఉన్నది. వేదవ్యాసుల వారు జన్మించిన తరువాత కూడా ఆమె కన్యగానే ఉండేటటువంటి వరము చేత వేదవ్యాసుల వారు జన్మించిన తరువాత కూడా సత్యవతీదేవి కన్యగా ఉండటం చేత కానీనః కన్యాపుత్రుడు అని వేదవ్యాసులకు పేరు. కానీ అది గుణమే కానీ దోషము కాదు, భూషణమే కానీ దూషణ కాదు. భగవంతుడే సాక్షాత్తు వేదవ్యాసులుగా సత్యవతి పరాశర కుమారుడిగా అవతరించారు. ఏ విధంగా కృష్ణుడు రాముడు ఎలా జన్మించారో అదేవిధంగా కృష్ణుడి జన్మ కానివ్వండి, రాముని జన్మ కానివ్వండి, వేదవ్యాసుల వారి జన్మ కానివ్వండి, శుక్లశోణిత సంబంధం లేకుండా నరసింహస్వామి యొక్క జడ పదార్థము నుండి ఏ విధంగా ప్రాదుర్భవించాడో అదేవిధంగా వీరు కూడా అంతే. కాబట్టి వేదవ్యాసుల వారు కన్యాపుత్రులు అనేటటువంటి దానిని ఒక దోషంగా, అజ్ఞానులు మాత్రమే కన్యాపుత్రులు అని చెప్పి వారిని ఒక కశ్చన ఋషి, ఒక సామాన్య ఋషి అని చెబుతారు. తామసులు మనం ముందే చెప్పుకున్నట్లు తామస జీవరాశి వేదవ్యాసుల వారిని ఒక సామాన్య ఋషిగా భావించాలి, ఉపాసన చేయాలి, వారిని కన్యాపుత్రులుగా ఉపాసన చేయాలి, దూషించాలి. దాని వలన భగవంతుని పట్ల వారు అన్యథా జ్ఞానాన్ని పొంది దాని చేత వారు తమ గతి అయినటువంటి అంధం తమస్సును చేరాలి. కాబట్టి మనం వేదవ్యాసుల వారి విషయంలో అతి జాగ్రత్తగా మధ్వాచార్యుల వారి యొక్క రచనలను పెట్టుకొని మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని అనుసరించి వాదిరాజతీర్థుల వారి మహాభారత తాత్పర్య నిర్ణయానికి వారు రాసినటువంటి వ్యాఖ్యానము, తర్వాత వారు రాసినటువంటి లక్షాలంకార గ్రంథము, వీటిని పెట్టుకొని మనము ఈ భారత భాగవత రామాయణ హరివంశ పురాణాదులు, వేదవ్యాసుల వారి జననము, అంతేకాకుండా మహాభారతంలో రామాయణంలో మనకు కలిగేటటువంటి అనేక అపోహలు, అనుమానాలు, సంశయాలను గురుమూలంగా గురుముఖేన మనము ఈ గ్రంథాల సహాయముతో ఆధారముతో మనము అధ్యయనం చేసినప్పుడు, చదివినప్పుడు మాత్రమే
మనకు సరి అయినటువంటి జ్ఞానం వస్తుంది. కానీ అలా కాకుండా మనము సొంతంగా మనము చదివితే అన్యథా జ్ఞానం కలుగుతుంది. దాని వలన అన్యథోపాసన అవుతుంది. దాని వలన అనర్థం కలిగి మనము నిత్య నరకమైనటువంటి అంధంతమస్సునకు వెళ్ళాలి. కాబట్టి వేదవ్యాసుల వారి విషయంలో ఇంత విషయమున్నది ఈ పద్యానికి. కాబట్టి దాదాపు 3 రోజుల పాటు దీనిని సాధ్యమైనంత మేరకు విస్తారంగా, అతి విషయము చాలా గహనమైనటువంటిది, జటిలమైనటువంటిది అయినా కానీ అన్ని వ్యాఖ్యానాలను చూసి క్రోడీకరించి మనము ఈ పద్యాన్ని నేను యథామతి యథాశక్తి చెప్పటం జరిగింది. దీనిని మీరందరూ కూడా విని, బాగా శ్రద్ధగా విని దానిని అర్థం చేసుకొని సరి అయినటువంటి ఉపాసన, వేదవ్యాసుల వారు సాక్షాత్తు భగవంతుడి అవతారము, వ్యాసో నారాయణో హరిహి, అతడు ఒక సామాన్య ఋషి కాదు, కన్యాపుత్రులు కారు అనేటటువంటి విషయాన్ని బాగుగా మనస్సునకు తెలుసుకొని దాని మనస్సుకు తెచ్చుకొని దీనిని మంచి సరి అయినటువంటి జ్ఞానాన్ని పొందాలి అని చెబుతూ ఈరోజుతో ఈ పద్యాన్ని ముగించి, రేపు మధ్వాచార్యుల వారిని జగన్నాథదాసుల వారు ಕ್ಷಿತಿಯೊಳಗೆ ಮಣಿಮಂತ ಮೊದಲಾದತಿ ದುರಾತ್ಮರು ಒಂದಧಿಕ 20 ಕುಭಾಷ್ಯವ ರಚಿಸೆ ನಡುಮನೆಯೆಂಬ ಬ್ರಾಹ್ಮಣನ ಸತಿಯ ಜಠರದೊಳವತರಿಸಿ ಭಾರತೀ ರಮಣ ಮಧ್ವಾಭಿಧಾನದಿ చతురదశ లోకದಲ್ಲಿ మెరద అప్రతిమగొందిసువే అనేటటువంటి పద్యంలో స్తోత్రం చేస్తారు. ఆ పద్యాన్ని రేపటి మన పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.